సిద్దిపేట పట్టణంలో నిర్మించిన ప్రభుత్వ ఆయుష్ ఆసుపత్రిని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు సందర్శించారు. మిగులు పనులు, అవసరమైన మౌలిక వస్తువులపై ఉన్నతాధికారులతో ఫోన్లో మాట్లాడారు. ఆసుపత్రికి సంబంధించిన అన్ని సేవలను వెంటనే ప్రారంభించాలని, ఫర్నిచర్తో పాటు ఇతర మౌలిక సదుపాయాలను తక్షణమే ఏర్పాటు చేయాలని సూచించారు. ఆయుష్, యునానీ, హోమియో విభాగాలకు అవసరమైన వైద్యులు, థెరపిస్టులను అందుబాటులోకి తెచ్చి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కోరారు. అదేవిధంగా సిద్దిపేటలో నిర్మాణంలో ఉన్న 1000 పడకల ప్రభుత్వ ఆసుపత్రి పనులను ముమ్మరంగా చేపట్టి జూన్ నెలలో ప్రజలకు అందుబాటులోకి తేవాలని అధికారులను ఆదేశించారు. ఈ ఆసుపత్రి పూర్తయితే ఎంఆర్ఐ స్కాన్, క్యాత్ ల్యాబ్, క్యాన్సర్ చికిత్స సేవలు అందుబాటులోకి వస్తాయని, దీంతో హైదరాబాద్కు వెళ్లాల్సిన అవసరం ఉండదని తెలిపారు. పనులను వేగవంతంగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు. కరీంనగర్ రోడ్డులో అసంపూర్తిగా ఉన్న నర్సింగ్ కళాశాల భవన పనులను వెంటనే ప్రారంభించాలని, శాశ్వత భవనం లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు హరీష్ రావు. గత 2 సంవత్సరాలుగా పనులు జరగలేదని పేర్కొంటూ జూన్ నాటికి కళాశాలను అందుబాటులోకి తేవాలని సూచించారు. అనంతరం ఆయుష్ ఆసుపత్రి పక్కన ఉన్న సెంట్రల్ డ్రగ్ స్టోర్ను హరీష్ రావు సందర్శించి ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందుల సరఫరా వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.